అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ నాడు జరుపుకుని పవిత్రమైన హిందూ పండుగ. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది లేదా క్షీణించనిది అని అర్థం. ఈ రోజున చేసే పూజలు, దానాలు, అక్షయ తృతీయ వెనుక ఉన్న ప్రధాన కథలు అండ్ ప్రాముఖ్యత. సుదాముడు, శ్రీకృష్ణుడు. పేద బ్రాహ్మణుడైన సుదాముడు తన స్నేహితుడు శ్రీకృష్ణుణ్ణి ద్వారకలో సందర్శించి అక్షయమైన సంపదను పొందిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. అక్షయపాత్ర. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదికి సూర్యదేవుడు అక్షయపాత్రను ప్రసాదించిన రోజు ఇది. గంగావతరణం. భగీరథుని ప్రయత్నంతో పవిత్ర గంగానది భూమిపైకి ప్రవహించడం ప్రారంభించిన రోజు. పరశురామ జయంతి. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు జన్మించిన రోజు. మహాభారత రచన. వినాయకుడు మహాభారత రచనను ప్రారంభించిన పవిత్ర దినం. కనకధార స్తోత్రం. ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని రచించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన రోజు. ఏం చేయాలి? లక్ష్మీదేవి, మహావిష్ణువు లేదా గణపతిని పూజించడం. బంగారం, వెండి లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం. ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన ఆచారం. పేదలకు దానం చేయడం. కొత్త వ్యాపారాలు లేదా శుభకార్యాలు ప్రారంభించడం.